మీకు షాకింగ్ నిజం మళ్ళీ చెప్తాను, చాలా షాకింగ్ నిజాలు చెప్తున్నా. ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే 20 సంవత్సరాలు, దాదాపు 21 సంవత్సరాలు చదువుతారు పీజీ దాకా. కానీ గ్రాడ్యుయేట్స్ అంత చదివినా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎందుకు? కన్ఫ్యూజన్, కెరియర్ కన్ఫ్యూజన్, ఎడ్యుకేషన్ కన్ఫ్యూజన్, లైఫ్ కన్ఫ్యూజన్, అన్ని రకాలుగా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎందుకు? ఎక్కడ తప్పు జరుగుతుంది? 10th తర్వాత ఇమ్మీడియట్గా 10th అయిపోగానే ఒక రైట్ కెరియర్ చూస్ చేసుకోవడం కానీ, ఒక రైట్ కోర్స్ చూస్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ అనే విషయమే తెలియదు. అది ఇంపార్టెంట్ అని అనుకోరు. ఎవడో ఒకడు వస్తాడులే అని వెయిట్ చేస్తారు. వాడు నా గురించి చెప్తాడులే, నా కోర్స్, నేనేం కోర్స్ తీసుకోవాలి, ఏం కెరియర్ చూస్ చేసుకోవాలి, వాడు చెప్తాడులే ఎవడొకడు అనుకుంటారు. అక్కడే దెబ్బతింటారు. క్లారిటీ కావాలి కదా, నువ్వు వెళ్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం కావాలి నీకు అనే క్లారిటీ కావాలి కదా. మళ్ళీ క్లారిటీ అంటే ఏమనుకుంటారు? మార్క్స్ బాగా తెచ్చుకోవాలి, పుస్తకాల పురుగులు అయిపోవాలి, బాగా చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి. ఈ క్లారిటీ కాదు కావాల్సింది. ఆ క్లారిటీతో పాటు నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నువ్వేంటి, నీ ప్యాషన్ ఏంటి, నీకు ఉన్న ఇంట్రెస్ట్లు ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి, నీ యాస్పిరేషన్స్ ఏంటి, నీకు ఫ్యూచర్లో సూటబుల్ అయ్యే కెరియర్స్ ఏంటి, దీని గురించి కదా క్లారిటీ కావాల్సింది.